ఉపాధ్యక్షుడు మరో ఉపాధ్యక్షుడు సహాయ కార్యదర్శి చింత నరేష్, అలాగే కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, రాజిరెడ్డి, రాజా జంగీర్ గారు, తీతునా రీల్ కూడా మనది కదా సీను. హరికృష్ణ హైదరాబాద్ అన్న కృష్ణ అటు ఇటు జరగదు. కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు మెట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ అందరికీ మరొకసారి బీఆర్ఎస్ శ్రేణులందరికీ ధన్యవాదాలు. పక్షాన నిలిచి మా సంక్షేమం కోసం పాటుపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొన్న జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి మరి ప్రెస్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికైన మా జిల్లా మరి అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరి ఎన్నికైనటువంటి సంపూర్ణన్నకి, అదేవిధంగా వేణన్నకి, ఐదరికి, హరికృష్ణ గారికి, నరేష్కి, శ్రీకాంత్కి, మరి ఉన్నటువంటి జమీర్ గారికి, మా మనోజ్ గారికి, అదేవిధంగా మన రాజిరెడ్డి యూఫై గారికి, మరి మీ అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు, మరి మా అందరి పక్షాన కూడా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రెస్సు రాజకీయం రెండు కూడా ఎప్పుడు నిరంతరం ఒక టైం లేకుండా ఒక సమయం అనేది ఉండదు. ఎప్పుడు మనము ప్రజలకు మంచి చేయాలనే సమయం ఎప్పుడు వచ్చినా కూడా ఆపదున్న సమయంలో మనం అక్కడికి చేరాల్సి ఉంటుంది. మాతో పాటుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీకు అధికార ప్రతిపక్షం ఏది లేకుండా కూడా మీరు కూడా ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వెన్నంటి ఉంటూ పనిచేస్తున్నటువంటి మీకు తప్పకుండా కూడా సంపూర్ణ సహకారం బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి మీకు అండగా ఉంటాం. అటువంటి మరి శాయశక్తుల మా అందరినీ కూడా మంచి పనులు చేసిన దాన్ని, అదేవిధంగా ప్రజలకున్న కష్టాలను మాకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారమే మార్గంగా మరి పనిచేస్తున్న మా జర్నలిస్టు సోదరులు
శాసనసభ్యులందరికీ ఎన్నికైన సందర్భంగా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మళ్ళీ తప్పకుండా మరి కవితక్క గారు కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వం మీ అందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అది కాబట్టి ఇల్లు వచ్చే విధంగా పార్టీ నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మేమందరం కూడా మీ వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మాతో పాటు ఈ కార్యక్రమంలో మీ అందరిని అభినందించడానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పట్టణ మరియు రూరల్ మండల్ అదేవిధంగా సారంగపూర్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు నూతనంగా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన వారి కార్యవర్గ సభ్యులందరి నూతనంగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతిసారి కూడా ప్రెస్ లేనిది రాజకీయం లేదు. రాజకీయం ఉంటేనే ప్రెస్ మీరు ఉంటేనే మీరు చేసే పనులు బయట తీసుకోవడం కానీ మీరు చేసే తప్పులను ఏదైతే చూపినాడే ప్రజలకు ప్రజల మనసులో ఉండిపోతుంది కనుక మీరు కూడా న్యాయాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి. ప్రెస్ ఎక్కడ తప్పు జరిగితే మేము చేసినా ఎవరు చేసినా తప్పును తప్పుగానే చూపించండి. దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉన్నది. ప్రెస్ మిత్రులు వెంటనే మీరు ఉన్నట్టు రాయొచ్చు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేసి ప్రజల్లో కొంచెం చైతన్యవంతులు చేసే విధంగా ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పును చేస్తే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు. అటువంటిది జరగకుండా మీరు కూడా న్యాయం ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. మళ్ళీ మీకు తప్పగా మా వంతుగా నేను, ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలు అయింది నేను మరోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే పార్టీ అధ్యక్షున్నప్పుడే నేను ఎన్నోసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వండి ప్రెస్ మిత్రులకు, మన ఇంటకెళ్ళి ఇస్తలేము, ప్రభుత్వ స్థలం ఇచ్చేసి మన అవసరం మనకు. ఎందుకంటే ప్రెస్ కూడా వాళ్ళు యాక్టివ్ ఉంటేనే మనం ఎక్కడ తరపు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకసారి చెప్పిన ఆయన కూడా. కానీ ఏమన్నా ఇక్కడ అక్కడ ధరలు క్యాంపులు ఏమని చెప్పాము, ఎక్కడ పోతే అక్కడిని ఎవరో ఎక్కడ జాబ్ అవుతుంది పోనీ ఇంతమందికి ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఈ క్యాంపులు ఎన్నో ఆఫీసులు వచ్చినా ఎన్నో చేసుకున్నాం, హాస్పిటల్ కట్టుకున్నాము, కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్ ఇవన్నీ జరిగినాయి కనుక జిల్లా పరిషత్ ఆఫీస్ కడుతున్నారు. ఇలా ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళకు ఎకరం పక్కన ఇచ్చేస్తే వాళ్ళు కూడా, కానీ G+1 ఇవ్వని చెప్పాను. ఈ ప్లేస్ బాగుంటుంది, చాలామంది విలేకరులు ఉన్నారంటే G+1 అని కింద ఒకరు మీద ఉంటుంది, దాంతో పెద్ద ప్రయోజనం కాదు. మనిషికి ఒక 150 గదాలు ఇస్తే సరిపోతారు కూడా చెప్పినాం. కానీ జరగలేదు కనుక తప్పగా మన మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో. వచ్చిన మొట్టమొదటి జగిత్యాలు చేసే పని మీ ప్రెస్ మిత్రులకు కోసం ఇల్లు కట్టించే ప్రయత్నం తప్పగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా దగ్గర కొరుట్లలో కానీ మెట్పల్లి అన్ని మండలాల్లో కట్టించేసాను. నాతో వీలైన కాడికి సమాజ హితమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన పాత్రికేయులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుతూ గత 30 ఏళ్ళుగా నేనైతే గత 30 ఏళ్ళుగా ఈ పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నాం. నాలాంటి వారు ఎందరో సమాజ హితమే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న మా పాత్రికేయులు ఎంతోమంది అన్నగారు చెప్పినట్టు చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా కనీసం ఉండేందుకు గూడు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్న పాత్రికేయులు చాలా ఏళ్ళుగా మాకు ఇళ్ల స్థలాలు ఇప్పియండి, వాస్తవంగా మీరు ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, వారందరికీ గూడు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు మా విషయంలో మాత్రం ఎందుకో జగిత్యాల్లో చాలా నిర్దయగా ఉండడంతో మేము ఇప్పటికీ ఇంకా అవస్థలు పడుతున్నాం. అన్నగారు చెప్పినట్టు గత 30 ఏళ్ళుగా మేము ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడి రోడ్డెక్కితే వాళ్ళ సమస్యలని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మేము వార్తలు రాసినాం తప్పితే ఆ వార్తలు రాసిన మేమే మా సమస్యల కోసం 20-22 రోజులు రోడ్డెక్కి కూర్చుండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా చెప్తున్నాం, మేము వాస్తవంగా ప్రభుత్వం కానీ పాలకులు కానీ తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. అన్నగారు చెప్పినట్టు దరూర్ క్యాంపులో చాలా జాగుంది. మేము అన్నట్టు మాకేదో వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు 300 గజాల స్థలం ఇవ్వాలి, కానీ వారు అన్నట్టు స్థల ఇబ్బంది ఉంది కాబట్టి అందులో సగం ఇచ్చినా మేము ఆ G+1 కట్టించినా ఇంకా ఇతరత్ర ఏదో మార్గం చూపించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా ఎందుకో పాలకులు మా మీద ఇంత నిర్దయ చూపుతున్నారు. నిజంగా ఇది సరికాదు. నేను జిల్లా అధ్యక్షుడిగా గత 2-3 సంవత్సరాలు పనిచేశాను. చాలా సందర్భాల్లో అన్నగారిని కలిసి అన్న మా పరిస్థితికి ఇదంటే చాలా ఎప్పుడు మాట్లాడినా కానీ మాకు సానుకూలంగానే శ్రీనివాస్ మీకు మేము సాయం చేస్తాం, సపోర్ట్ చేస్తామని చాలా సందర్భాల్లో కలెక్టర్ గారికి కానీ అప్పుడున్న మంత్రి గారికి కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారికి కానీ వారు చాలా సందర్భాల్లో మాట్లాడినారు. వారు అన్నట్టు కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నంలో కూడా చాలామంది విలేకరులకి ఇలా ఇంటి వసతి ఏర్పడ్డది. నిజంగా చెప్తున్నామన్నా
మాకిట ఇంటి వసతి ఇస్తే మేము ఎప్పటికీ మర్చిపోం, జీవితంతో ముడిపడి ఉంటాం. అంటే అంత ఇబ్బంది పడుతున్నాం పాత్రికేయులు ఇళ్ల స్థలాలు లేక. చాలా సమస్యలు ఉన్నాయి. మాకు రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులు రాకుండా పోతున్నాయి. మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం తప్పితే మా సమస్యల గురించి పట్టించుకునే నాతోటి లేడని కొన్ని సందర్భాల్లో ఆవేదన చెందుతాం. ఈ పాత్రికేయ వృత్తిలో ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగడం, ఎన్ని ఇబ్బందులు పడతాం, దీన్ని వదులుకుందామనే ఆలోచన కూడా చాలామంది పాత్రికేయులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మీరు అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా అంటే మేము చేసే కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి. మేము ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా పోరాటానికి దిగడానికైనా సిద్ధంగా ఉన్నాం. మాకు కనీసం మాకు హక్కు అది. ఇందిరమ్మ ఈ రాజ్యం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది, ఇల్లు లేని ఇందిరమ్మ వాళ్ళందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇస్తా అంటున్న గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు అందులోకి తీసుకోవట్లేదు, మాకు కూడా ఎందుకు ఆ గూడు కల్పించట్లేదు అని చెప్పేసి ఆవేదన చెందుతున్నాం. మేము చేసే పోరాటాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి. అలాగే మీరు అన్నట్టు ఎక్కడ అవకాశం వచ్చినా మీ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ అవకాశం వచ్చినా మా తరఫున మీరు మాట్లాడి మాకు ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు మెట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి రుణపడి